పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దోమలగూడ ఏవీ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఖోఖో, కబడ్డీ క్రీడా పోటీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 35,000 మంది యువత ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు తమ పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి ఇటు విద్యార్థులను యువతలను కూడా క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం, క్రీడలను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్లో పాల్గొంటున్నారు. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా రెండోసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. సుమారు 35,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 22వ తేదీ నుంచి కూడా ఇవి ప్రారంభమైనాయి. అని విద్యా సంస్థల్లోనూ అదేవిధంగా బస్తీల్లోనూ క్రీడా ప్రాంగణంలోనూ మరి ఆ రకంగా కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఖోఖో కానీ, ఇతర అథ్లెటిక్స్ కానీ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం.